మితభాషి సిద్ధు. ఒక అందమైన గ్రామంలో సిద్ధు అనే చిన్న అబ్బాయి ఉండేవాడు. సిద్ధుకి మాట్లాడటం కంటే వినడం అంటే చాలా ఇష్టం. పక్షుల కిలకిల రావాలు, గాలి శబ్దం వింటూ అతను ఎంతో ఆనందించేవాడు. ఇంట్లో సిద్ధు చాలా తక్కువగా మాట్లాడేవాడు. అమ్మ ఏదైనా అడిగితే ముద్దుగా తలూపుతూ సమాధానం చెప్పేవాడు. అనవసరంగా అల్లరి చేయడం సిద్ధుకి అస్సలు తెలియదు. ఒకరోజు సిద్ధు తోటలోకి వెళ్ళాడు. అక్కడొక అందమైన సీతాకోకచిలుక పువ్వుమీద కూర్చుని ఉంది. సిద్ధు నిశ్శబ్దంగా దాని దగ్గరకు వెళ్ళి అది ఎగిరిపోకుండా దూరం నుండే చూసి మురిసిపోయాడు. అప్పుడే సిద్ధు స్నేహితుడు కవిన్ అక్కడికి వచ్చాడు. సిద్ధూ, ఆడుకుందామా అని కవిన్ అరిచాడు. సిద్ధు పెద్దగా అరవకుండా నవ్వుతూ నమస్తే కవిన్, వస్తున్నాను అని మెల్లిగా చెప్పాడు. కవిన్ తన కొత్త బొమ్మ కారు గురించి గంటల తరబడి చెబుతున్నాడు. సిద్ధు మధ్యలో అడ్డుపడకుండా కవిన్ చెప్పేదంతా చాలా శ్రద్ధగా విన్నాడు. అది చూసి కవిన్కి చాలా సంతోషం కలిగింది. సాయంత్రం సిద్ధు బయటకు వెళ్తుండగా పక్కింటి బామ్మ కనిపించారు. సిద్ధు వెంటనే ఆగి బామ్మకు వినయంగా నమస్కారం చేశాడు. బాగున్నారా బామ్మ అని మృదువుగా అడిగాడు. సిద్ధు మర్యాద చూసి బామ్మ చాలా సంతోషించారు. తన చేతిలో ఉన్న ఒక పసుపు రంగు బంతిపువ్వును సిద్ధుకిచ్చారు. సిద్ధు, ధన్యవాదాలు బామ్మ అని తక్కువ మాటలతోనే తన కృతజ్ఞతను చాటుకున్నాడు. మరుసటి రోజు బడిలో టీచర్ ఒక ప్రశ్న అడిగారు. అందరూ గోలగోలగా అరుస్తున్నారు. కాని సిద్ధు మాత్రం శాంతంగా తన చేయి పైకి ఎత్తాడు. టీచర్ సిద్ధుని సమాధానం అడిగారు. సిద్ధు ఒక్క ముక్కలో స్పష్టంగా సరైన సమాధానం చెప్పాడు. టీచర్ లతగారు, శభాష్ సిద్ధూ, ఎంత చక్కగా చెప్పావో అని మెచ్చుకున్నారు. తక్కువగా మాట్లాడినా అవసరమైనప్పుడు మర్యాదగా మాట్లాడే సిద్ధు అంటే అందరికీ ఇష్టం. మితభాషిగా ఉండటం వల్ల అందరి ప్రేమనొందవచ్చని సిద్ధు నిరూపించాడు.